రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి నెల 1వ తేదీనే పేద ప్రజలకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నేడు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారికి పింఛన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దామచర్ల సత్య తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్లను 100% అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఒక్క వావిలేటిపాడు గ్రామంలోనే 7 లక్షల రూపాయల పెన్షన్ నగదును అందజేయడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు పలు సమస్యలను దామచర్ల సత్య దృష్టికి తీసుకుని రాగా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. స్థానిక మంత్రి స్వామి సారథ్యంలో నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్ర, సీనియర్ నాయకులు అడకా స్వాములు, పెదబాబు, స్థానిక నాయకులు నరాల సోమయ్య, పటాపంచుల కొండలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్న సత్యాన్న ఒకసారి సత్యాన్ తెలుగు జాతి మనది. తెలుగు ఓకే ఓకే పోయిన గవర్నమెంట్లో 2,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 4,000 ఇస్తున్నారు కదా. ఆయన ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం 4,000 ఇస్తున్నారు. 4,000 పెట్టుకున్నారు కదా. ఇంకా 10 మంది చెప్పాను. మళ్ళీ రేపు చూడు పెద్దనా పెద్దారా కొంచెం బదర్లే
అన్న ఒకసారి పెన్షన్ మీకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీకు పర్సనల్గా ఇంటికి వెళ్ళి మీ బాబా ఉంచుకోమని వాళ్ళకి కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పి మీకు ఇస్తున్నారు 4,000 రూపాయలు. పోయిన గవర్నమెంట్ ఎంత ఇచ్చారు? గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు అంటాడు. గతంలో ఓకే అన్న ఒక్కదాన్ని తీసుకుంటాం ఇప్పనంతా పెంచినా లేదా మొత్తం కట్టి ఒక 3-4 లేదంటగా మొత్తం నువ్వే తీసుకుంటున్నావు అంట. లోన్ కొట్టుకుంటున్నావా? మంచి పని చేసావు. మందులు సరిపోతున్నాయా? నీకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు వాళ్ళకి ఉగాదికి కొత్త కాలం డబ్బులు ఎవరు పంపిస్తున్నారు నీకు? చంద్రబాబు నాయుడు తెలీదా? చంద్రబాబు నాయుడు తెలీదా? తెలుసా? ఇచ్చుడమ్మా ఇచ్చుడు పెద్దాం ఎప్పటి నుంచి ఇస్తున్నారమ్మా నీకు పెన్షన్? పోయిన గవర్నమెంట్లు ఇచ్చారా? ఎంత ఇచ్చారు పోయిన గవర్నమెంట్లో? 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తూ ఉన్నారు. ఆయన చెప్పినవన్నీ చేశాడు కదా. ఈ ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయమ్మా. ఏమ్మా 4,000 నీకు ఎవరు ఇస్తున్నారు? నా పోయిన గవర్నమెంట్లో వచ్చినాయి డబ్బులు ఎంత ఇచ్చారు? 4,000 చేశాడు. ఆయన చెప్పినవన్నీ చేస్తాను. ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు పేదల సేవ అనే ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. దీని యొక్క ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్స్కే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం గత పాలకులు 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచే పాత బకాయిలతో కూడా కలిపి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ గ్రామంలో చూసుకుంటే సుమారుగా 11 లక్షల రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పేదలు చాలామంది ఈ డబ్బులు ఏం చేస్తున్నారని అడిగితే మాకు ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా మమ్మల్ని ఆదుకున్నాడు, మాకు మందులకి
చాలా ఖర్చులు అవుతున్నాయి. ఆ మందులకి ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క మహిళ కానీ ఈ అర్హులైన పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం పేదల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా నిన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేపు ఉగాది రోజున ఇల్లు కూడా కొత్తగా శాంక్షన్ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ఏదైతే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెడితే కానీ దాన్ని అధిగమించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అన్నీ అమలు చేసి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఈ యొక్క 18 నెలల్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పాం. అది కూడా ఇవ్వటం జరిగింది. ఏది ఉచిత బస్సు మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే ఈరోజు పెన్షన్లు కానీ ఏది అన్నదాత సుఖీభవ రైతులకి మొన్నే 2 ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. ఏది ప్రతి ఒక్కటి గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని అధిగమించి ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం పెట్టుబడులన్నీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. నారా లోకేష్ గారు మా యువ నాయకుడు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం సిటీకి గూగుల్ కానీ అనేక సాఫ్ట్వేర్ సంస్థలు ఈరోజు పెట్టుబడులు రావడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ ఎన్ఆర్జీఎస్ కానీ అలాగే గోకులం షెడ్లు కానీ ఇంకా ఎక్కువ షెడ్లు కూడా పెట్టుకోమని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి ఒక్కటి ఒక బాధ్యతగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చిత్తశుద్ధిగా ఈ గ్రామం కానీ ఈ నియోజకవర్గం కానీ ఈ మండలం కానీ అభివృద్ధి చేయాలని తపంతో పనిచేస్తూ ఉన్నాం. మళ్ళీ 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, ఎందుకంటే భావితరాల భవిష్యత్ బాగుండాలంటే 3 సార్లైనా ఈ కూటమి ప్రభుత్వం రావాలి. అభివృద్ధి అనేది ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి సుమారుగా 4 సంవత్సరాలు పడతా ఉంది. ఈ రాష్ట్రం బాగు చేయాలంటే 15 సంవత్సరాలు కనుక కూటమి ప్రభుత్వానికి మీరు అవకాశం కనుక ఇవ్వగలిగితే భావితరాల భవిష్యత్తు హైదరాబాదుకు ధీటుగా మనం పక్క రాష్ట్రాలతోటి పోటీగా కూడా మనం నిలబడొచ్చని మనకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఈ యొక్క విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం మనకు ఒక గొప్ప వరం. ఎందుకంటే సంపదను సృష్టించడం కానీ ఈ యొక్క అనేక స్కీమ్స్ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం జరుగుమల్లి మండలంలో మా మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్ర గారు కానీ సీనియర్ నాయకులు పెద్దబాబు గారు, సర్పంచ్ మాజీ సర్పంచ్ రత్తమ్మ గారు, సుబ్బరత్తమ్మ గారు, అలాగే మా బ్యాంకు వెంకటేశ్వర్లు సొసైటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు కానీ గ్రామ పార్టీ నాయకులు స్వామి గారు, అక్కడికి వచ్చేసిన అబ్జర్వర్స్ మా స్వాములు గారు అందరు సమక్షంలో క్లస్టరు యూనిట్ బూత్ అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ నియోజకవర్గంలో గౌరవ మంత్రివారు స్వామి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట కష్టకాలంలో ఉన్న గత 2019లో 4 సీట్లు ఈ జిల్లాలో గెలిస్తే కొండేపి కూడా ఉండటం ఈ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల దామచర్ల కుటుంబాన్ని పట్ల వీళ్ళు ఆశీర్వదించడం చాలా సంతోషం. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.